పవిత్రాత్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తులో సంబంధ భాష్యమని చెప్పుకొని వస్తూ ఉన్నాం మనం. ఈశావాస్యమిత్యాదియో మంత్రాహ కర్మసు అవినియుక్తాహ అని చెప్పుకుంటున్నాం. ఈశావాస్యం అనే మంత్రాలు కర్మయందు వినియోగింపబడవు అని. కర్మయందు వినియోగింపబడడానికి ఇది ఉత్పాద్యము కాదు, వికార్యము కాదు, ఆప్యము కాదు, సంస్కార్యము కాదని ఇంకా చెప్తున్నారు. కర్తృత్వము కాదు, భోక్తృత్వము కానటువంటిది. కాబట్టి ఈయన కర్మశేషత శాత్, ఏది కర్మకు శేష్యం అంగం ఉంటుందో అది వినియోగింపబడుతుంది. ఎలా అంటే చెప్తున్నారు, ఉత్పాద్యము అంటే ఏదైనా మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు దానికి సంబంధమైన వస్తువుని మనం ముందు రెడీ చేసుకోవాలి. అలాగనే కొన్ని యజ్ఞాలు చేసినప్పుడు పాయసం వంట చేస్తారు. అలాగనే పురోడాశం అన్నమాట, అది చేసేటప్పుడు ఒక పిండితో ఒక రొట్టె ప్రకారంగా చేస్తారు. దాన్ని ఉత్పాద్యము అంటారు. అది ఆ ప్రకారముగా వికార్యము కాదు. ఇది వికార్యము అంటే ఒక సోమలతని తీసుకొచ్చి దాని రసాన్ని చక్కగా తీసి ఆ రసముతో యాగం చేస్తారనమాట. అలాంటి వికార స్వరూపము కూడా ఇది కాదనమాట. ఆప్యము అన్నప్పుడు ఏమిటంటే యాగమంత్రములను అధ్యయనము చేసి వశపరచుకోవడం అన్నమాట. ఇది దాన్ని వశపరచుకోవడం అన్నమాట. అటువంటి ఆప్యమైనటువంటి వశపరచుకునేటువంటి వస్తువు కూడా ఇది కాదన్నమాట. ఇక సంస్కారం ఉండాలి. ప్రతిదానికి ఒక ధాన్యం తెచ్చాం, ఒక గోధుమలు తెచ్చాం, వాటి యొక్క ఆ పొట్టు తీయాలి అంటే ఏం చేయాలి, వాటిని మంత్రములతో ప్రోక్షణం చేయాలన్నమాట. అప్పుడు సంస్కరింపబడతాయన్నమాట. అటువంటి సంస్కరింప చేయదగిన వస్తువు కూడా ఇది కాదు. కాబట్టి ఇది కర్మయందు అంగముగా పరిగణింపబడదు. కాబట్టి ఈ కర్మల యందు వినియోగింపబడి మంత్రాలని చెప్పడానికి అనేక ఉదాహరణల ద్వారా మనకి భాష్యాన్ని ఆచార్యులు వారు అందిస్తున్నారు. ఇంకా చెప్తున్నారు, సర్వాసాం ఉపనిషదాం ఆత్మ యాథాత్మ్య నిరూపణేనైవ ఉపక్షయాత్. సర్వాసాం ఉపనిషదాం, ఇది స్త్రీలింగం కాబట్టి సర్వాసాం అన్నారు. పుల్లింగం అయితే సర్వేషాం అంటారనమాట. ఉపనిషత్ అనేది స్త్రీలింగం కనుక ఆ విశేషణము ఏ లింగములో ఉంటే విశేషణము ఆ లింగములో ఉంటున్నది అన్న సంస్కృత నియమం. కాబట్టి సర్వాసాం ఉపనిషదాం, సమస్త ఉపనిషత్తులకు ఆ యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే చెప్తున్నారు, ఆత్మయాథాత్మ్య నిరూపణేనైవ ఉపక్షయాత్ అంటే పరిసమాప్తి. ఇవన్నీ ఏం చేస్తాయి, ఆత్మ యొక్క యథార్థ స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని బుద్ధిలో ఉత్పాదించి ఇవన్నీ కూడా పరిసమాప్తి అయిపోతాయి అన్నమాట. అందుకోసం చెప్తూ ఉన్నారన్నమాట. తస్మాత్తు, అందువలన, ఆ ప్రకారముగా గీతానాం మోక్షధర్మాణాంచ ఏవం పరత్వాత్, ఈ ప్రకారముగా గీతాది శాస్త్రములు, మోక్షధర్మానికి కావలసిన శాస్త్రములు ఇవన్నీ కూడా ఉపక్షయాత్, ఎప్పుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియపరిచి ఇవన్నీ కూడా పరిసమాప్తి చెందుతాయి. ఎలా అయితే మనము చీకటిలో ఒక వస్తువు కావాలంటే ఒక లైట్ తీసుకుంటాం, ఆ లైట్ ద్వారా ఆ వస్తువును సంపాదించిన తర్వాత ఈ లైట్ కూడా పట్టుకుపోతామా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి. వస్తువే మనకు అవసరం కాబట్టి వస్తువుని తీసుకుంటాం, ఆ యొక్క వెలుతురిచ్చే లైట్ని అక్కడ విడిచిపెడతాం. ఆ ప్రకారముగా ఈ అన్నిటికీ అవధి ఏమిటంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మనకి అవసరము లేదన్నమాట. అందుకని చెప్తూ ఉన్నారు, తస్మాత్ ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది అనుద్ధత్వ పాపవిద్ధత్వాది చ ఉపాదాయ లోకబుద్ధి సిద్ధం కర్మాని విహితాని. అయితే మరి కర్మలన్నీ ఎందుకు అని ప్రశ్న వస్తాయన్నమాట. మరి కర్మలు ఎందుకు? కర్మకాండ చెప్పినది వేదము,
ఉపాసనాకాండ చెప్పినది కదా. మరి కర్మకాండ ఎప్పుడు అవసరం, జ్ఞానకాండ ఎప్పుడు అవసరము అంటే చెప్తూ ఉన్నారు. ఆ కర్మకాండం యొక్క తస్మాదాత్మనః అనేకత్వం, ఆత్మ ఏకత్వం అని మనం చెబుతూ ఉన్నాం. ఇప్పుడు కొంతమంది అనేకత్వం అని ప్రతిపాదిస్తారన్నమాట. ఎందుకు అంటే ఆ యొక్క అజ్ఞానవశాత్ అన్నమాట. ప్రతి శరీరంలో ఉన్నటువంటి చైతన్యము వేరువేరుగా ఉండినదే కానీ అన్నిట్లో ఉన్న చైతన్యం ఒకటే అన్నటువంటి బుద్ధి వారికి ఉంటుంది. ఇప్పుడు ఆ బుద్ధి శుద్ధి కావాలంటే ఈ కర్మల ద్వారా, ఉపాసన ద్వారా శుద్ధి కావాలి. దానికోసమే అవసరం. అందుకనే చెప్తూ ఉన్నారు అనేకత్వ కర్తృత్వ. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను ఉంటున్నాను, నేను తింటున్నాను, నేను లేకపోతే ఈ పని నడవదు అన్నటువంటి ప్రతి అంశములో కూడా తాను కర్తృత్వం వహిస్తాడనమాట. అటువంటి కర్తృత్వ బుద్ధిని నివర్తింప చేయాలి అంటే కర్మకాండ అవసరమైనమాట. భోక్తృత్వము అలాగనే అనుభవించినటువంటి భోక్తను కూడా నేనే అని అనుద్ధత్వ పాప విద్వత్వాది ఉపాదాయ. వీటిని గ్రహించి ఈ లోకబుద్ధి సిద్ధం, ఈ లోకబుద్ధిని పోగొట్టుకోవడానికి కర్మాని విహితాని. కర్మలు ఎవరి కోసము అంటే ఎవరికైతే మలదోషము విక్షేప దోషము ఉంటున్నదో వారికే కర్మ అవసరం, లేని వారికి కర్మ అవసరం లేదన్నమాట. అది చెప్తుంది శాస్త్రం. యోహి కర్మఫలేన అర్థి దృష్టేన బ్రహ్మవర్చసాదిన అదృష్టేన స్వభావాదిన చ ద్విజాతి అహం కానత్వం కుబ్జత్వం అనధికార ప్రయోజక ధర్మవాన్ ఇది శాస్త్రం చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా కర్మఫలేన అర్థి అంటే కర్మఫలాకాంక్ష కోరువాడు, అలాగనే బ్రహ్మవర్చి సాధన సరే ఈ యొక్క దృష్టవశ్యం చేత ఈ లోకములో కూడా పొందినవాడు, అదృష్టైన స్వర్గాదిని పొందినవాడు, ఇటువంటి వారందరూ కర్మ. అయితే కొంతమంది కర్మ ఎందు కూడా వినియోగపడరు. ఒక యజ్ఞం చేశామంటే ఒక్కడ అంగలోపం ఉండకూడదు. అలాగే శరీరముల్లో కూడా అంగలోపం ఉంటే వారు ఆ యజ్ఞానికి పనికిరారన్నమాట. ఆ ప్రకారముగా నేను ద్విజుణ్ణు, నేను కానుణ్ణు, నేను కుబ్జెత్తును, ఇవేమీ లేని వాడును, నేను కర్మకు అధికారి అన్నటువంటి కర్తృత్వ భావములతో ఈ విషయములు ఉన్నవారికి ఆ కర్తృత్వ భావన పోవడానికి ఈ యొక్క కర్మకాండ సిద్ధాంతమై ఉన్నది అని ఈ ప్రకారముగా. ఎందుకు అంటే ఈ యొక్క ఈశావాస్య ఉపనిషత్తు యొక్క ప్రాశస్త్యాన్ని తెలపడానికి, అంతేగాని ఒక కర్మను నిందించడానికంటే కాదనమాట. ఒక విషయాన్ని ప్రాశస్త్యం తెలుసుకుంటే ఆ విషయమునందు ముఖ్యమైన విషయమని అందరూ అవలోకించి పరమానందాన్ని పొందుతారనే విషయమును దానికి ప్రాశస్త్యం ఇవ్వడం, అంతేగాని కర్మకు నిందించడము ఆత్మకు ప్రశస్తం చేయడము ఇక్కడ భావము కాదు. అందుకని చెప్తున్న ఆత్మానం, ఏ ఆత్మానం ఈ ప్రకారముగా ఈ ధర్మములతో కూడినటువంటి ఆత్మవానితి మన్యతే, అటువంటి వానికి సో అధిక్రియతే కర్మసు, వారికి ఈ కర్మల యందు అధికారము కలదు. తస్మాత్ అందువలన ఏతే మంత్రాహ ఈశావాస్యము ఇత్యాది మంత్రాహి మంత్రములు ఆత్మనః పరమాత్మ యొక్క యాథాత్మ్య ప్రకాశనేన, పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఇవి తెలుపుతున్నాయి కాబట్టి ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తంత్యంతః. ఏం చేస్తుందంటే ఈ మంత్రాలు ప్రయోజనం ఉందా లేదా అంటే ఉన్నది. అయ్యో ఇతర మంత్రాల వలన ఫలితాలు వస్తున్నవి, ఈ మంత్రాల వలన ఫలితం లేదు అన్నటువంటి భావమే లేదు. ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవలసి ఉన్నది. ఎలా అంటే యజ్ఞ యాగాదులు మనం చేస్తూ ఉన్నాం, అవి కూడా ఎప్పుడు ఆ యొక్క ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత అనంతరం ఫలం ఇస్తాయి. ఆ ఇస్తాయన్నటువంటి విశ్వాసం ఎలా ఉత్పన్నమైంది చెప్పండి? శాస్త్రం చెబుతుంది ఈ యజ్ఞం చేస్తే వచ్చే జన్మలో దేవేంద్రుడు అవుతాడు, ఈ దానం ఇస్తే వచ్చే జన్మలో కోటీశ్వరుడు అవుతాడు, అలాగే నీ ఫలదానం ఇస్తే వచ్చే జన్మలో ఫలాని ఐశ్వర్యం వస్తుంది, ఈ జన్మలో ఈ ప్రకారముగా అమ్మవారిని అర్చిస్తే వచ్చే జన్మలో
సౌభాగ్యం సిద్ధిస్తుంది అన్నటువంటిది దేని మీద మనకి నమ్మకం అని చెప్పండి? శాస్త్రం మీద నమ్మకం ఉండే మనం ఆచరిస్తున్నాం కాబట్టి ఆ ఫలితాలను కూడా మనం పొందుతూ ఉన్నాం. అయితే ఈ వేదాంతానికి అలాంటి ఫలములు లేవని చింతింపవద్దు. వేదాంతం విన్నప్పుడు అర్థం కాకపోయినా అలాంటి ఫలితాలు వస్తాయి. యజ్ఞయాగాదులు చేసి మనం డబ్బు ఖర్చు పెడుతుంటే ఏ ఫలమైతే వస్తున్నదో వేదాంతాన్ని విని ఒకవేళ అర్థం కాకపోయినా అటువంటి లాభం వస్తుందన్నమాట. ఈ వేదాంతం యొక్క లాభము కాదు, వ్యర్థపోదు అన్నమాట. అయితే వేదాంతము అది వంట పెట్టిందనుకోండి, అవగాహన చేసుకుంటే మోక్షం వస్తుందన్నమాట. ఇందులో ఉన్నటువంటిది వేదాంతం అవగాహనై ఆచరణశీలమై మనకి ఎప్పుడైతే అందుబాటు అయిందో అప్పుడు మనకి జన్మ జర ప్రవాహము లేకుండా ఆత్యంతిక దుఃఖ నివృత్తి అయ్యి పరమానంద ప్రాప్తిని కలుగజేస్తుందన్నమాట. అందుకోసం ఇది ప్రయోజనము లేనిది కాదన్నమాట. అవన్నీ కూడా తరువాత వచ్చేవన్నీ అరువు బేరం అంటారు మనవారు, ప్రత్యక్షంగా వచ్చి నగదు బేరం అంటారు. ఈ వేదాంతం అనేది రెడీ కేస్ నగదు బేరం లాంటిదన్నమాట. అందుకోసం ఇది చెప్తూ ఉన్నారు. తస్మాత్తు ఏతే మంత్రాహ, ఈ మంత్రములు ఆత్మనః యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తంతే అంతః. ఇది చెబుతున్నారు శాస్త్రము. అనేక జన్మల నుంచి వస్తూ ఉన్నాం మనం. పశు జన్మ కానీ పక్షి జన్మ కానీ పూర్వజన్మ కర్మ ద్వారా ఏ ఏ జన్మలైతే ఎత్తుతున్నామో ఆయా జన్మలలో సంపాదించుకున్నటువంటి సంస్కారముల వలన ఆ యొక్క విషయ సుఖముల యందు విషయముల యందే ఆత్మత్వ బుద్ధి కలిగి ఉన్నవాడిని అజ్ఞాని అంటారన్నమాట. అటువంటి అజ్ఞానాన్ని సమూలంగా నివర్తన చేయడానికే ఈ యొక్క ఉపనిషద్ విద్య ప్రతివారు కూడా ఆశ్రయించాలన్నమాట. దానివల్లనే స్వాభావికం అజ్ఞానం అంటే ఏమిటి? స్వభావంగా ఒక చిన్న కుర్రవాడి చేతికి ఒక వస్తువు ఇచ్చామనుకోండి, ఇది ఎవరిది అంటే ఏమంటాడు? ఇది నాది అంటాడు. అతడు ఏం చదువుకున్నాడు చెప్పండి? ఎంత చదువుకున్న తర్వాత మనం నాది అని తెలుసుకున్నాము. అతడు ఏమైనా చదువుకున్నాడా? ఏమీ చదువుకోలేదు. మనము అతనికి అక్షరాభ్యాసము కూడా చేయలేదు. ఆ వస్తువులు రెండు మనమే అతని చేతికి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆ వస్తువులు ఎవరెవంటే అతడు ఏం చెబుతాడు? ఈ వస్తువులు నావి అంటాడు. మరి నావి అన్నటువంటిది ఎలా వచ్చింది? ఈ శరీరం ఎవరితో? నేను అంటాడు. కాబట్టి ఏమీ చదువుకున్నటువంటి వానికి జ్ఞానం కలిగిందంటే ఇది స్వాభావికం అజ్ఞానం అన్నమాట. అనేక జన్మ నుంచి వస్తున్నటువంటి స్వాభావికమైన అజ్ఞానాన్ని నివర్తయంతః, దాన్ని నివర్తించి ఇంకా ఏం చేస్తుంది ఉపనిషద్ విద్య? శోక మోహాది సంసార ధర్మ విచ్చిత్తి సాధనం ఆత్మ ఏకత్వాది విజ్ఞానం ఉత్పాదయంతి. దీన్ని ఏమిటంటే శోకము మోహం ఈ రెండే మానవుని బంధించినటువంటిది అన్నమాట. ఈ శోకమోహాలనే సంసారం అంటారు. శోకము మోహం జన్మజరామృత్యు ప్రవాహం అన్నటువంటి శోకమోహాలకి సంబంధించినది కాబట్టి అటువంటిది విచ్ఛిన్నమైపోయి ఆత్మజ్ఞానాన్ని ఉత్పాదన కలిగిస్తున్నటువంటి శాస్త్రం ఇది. ఇటువంటి విజ్ఞానాన్ని వేదమాత ఆ యొక్క ఆచార్యుల వారు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.